ధర్మము అన్న పదాన్ని ఎన్నో విధాలుగా వాడుతూ ఉంటారు. ప్రపంచంలో పదార్థాలకు గూడా ధర్మాలుంటాయి. ఎట్లా అంటే, ఏదో ఒక పువ్వుకు తెల్ల రంగు అని ఒక ధర్మం ఉండొచ్చు. ఒక పువ్వుకు వికసించడము అన్న ధర్మం ఉండొచ్చు. ఒక పువ్వుకు మృదువుగా ఉండడము అన్న ధర్మం ఉండొచ్చు. ఒక పువ్వుకు సువాసనాభరితంగా ఉండడము అన్న ధర్మం ఉండొచ్చు. ఒక పువ్వుకు వాడిపోవడము అన్న ధర్మం ఉండొచ్చు. ఒక పువ్వుకు పిందెగా పరిణామం చెందడము అన్న ధర్మం ఉండొచ్చు. ఒక పువ్వుకు అంతకన్నా ముందు మొగ్గలో నుంచి విచ్చుకోవడము అన్న ధర్మం ఉండిండొచ్చు. ఈ విధంగా ప్రతి దానికి ప్రపంచంలో దేని ధర్మము దానికి ఉంటుంది. అవన్నీ గూడా వాటి ధర్మాలు. ఇవి ఏదో ప్రాణంతో ఉన్న పూల గురించి చెప్తున్నాను. అట్లనే ఏదో ఒక విత్తనం ఉన్నది అంటే దానికి మొలకెత్తడం అన్న ధర్మం ఉంటుంది. ఒక మొలక ఉన్నది అంటే దానికి ఎదగడము అన్న ధర్మం ఉంటుంది. ఎదుగుతూ ఉన్నది అంటే దానికి ఆకులు వేయడము, పిందెలు వేయడము, లేదా రాలిపోవడము అన్న ధర్మాలు ఇటువంటివన్నీ ఉంటాయి. కాక అంతకన్నా తక్కువ స్థాయి భూతాలు కూడా ఉంటాయి. మన పంచభూతాలేవున్నాయో వాటికి గూడా అగ్నికి కాల్చడం అన్న ధర్మం ఉంటుంది. గాలికి వీచడం అన్న ధర్మం ఉంటుంది. ఆకాశానికి అవకాశం ఇవ్వడం అన్న ధర్మం ఉంటుంది. భూమికి ఆధారమై ఉండడం అన్న ధర్మం ఉంటుంది. నీటికి ప్రాణాలు నిలబెట్టడము లేదా ఆర్ద్రత కలిగించడము అన్న ధర్మము. ఒక్కొక్క ధర్మం చెప్తున్నాను. ప్రతిదానికి ఎన్నో ధర్మాలుంటాయి. ఇటువంటివన్నీ వాటి ధర్మాలు. కాక ఎంతవరకొచ్చామో ప్రపంచంలోని పంచభూతాల ధర్మాలు కొన్ని జూసాము. ప్రతి భూతానికి దాని ధర్మం దానికుంటుంది. అవన్నీ వాటి ధర్మాలు. వాటిని ధర్మాలు అని పిలుస్తారు. కాబట్టి ధర్మము అంటే అదొక పెద్ద క్యాచ్ ఆల్ ఫ్రేజ్ లాగా ఉంటుంది. క్యాచ్ ఆల్. ప్రతి దాన్ని ధర్మం కింద తొయ్యడం గాదు. ధర్మము కుప్పబోసుకొని కన్‌ఫ్యూజ్ అవ్వడం గాదు. ధర్మం అంటే ఎన్ని రకాలుగుంటుంది? ఏ సందర్భంలో ధర్మం అని మాట్లాడతామని చూద్దాము. సూర్యుడికి ప్రకాశించడం ధర్మం. అట్లానే చంద్రుడికి చల్లగా ఉండడం అన్నది ధర్మం. తెల్లగా ఉండడం అన్నది ధర్మం. ఇట్లాంటివి. ఈ ధర్మాలన్నీ అయిన తర్వాత పూలకు, చెట్లకు ఇట్లాంటివన్నీ చూసుకున్నాం గదా! ఈ ధర్మాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెట్ పశుపక్షులకు చూద్దాము. వాటి ధర్మాలేవి? పొద్దున్నే లేవడము, ఏదో భోజనానికి ఏర్పాట్లు జేసుకోవడము, తర్వాత కూడడము, పిల్లల్ని కనడము. పక్షులైతే గుడ్లలో నుంచి, పశువులైతే ఏదో మావిలో నుంచి ఆ రకంగా. ఇవి వాటి ధర్మాలు. కూడడము, పిల్లల్ని కనడము, అన్నం ఏదో రకంగా వేటాడో, లేదో వెతుక్కునో తెచ్చుకోవడము, అన్నం తినడము, బాత్రూమ్‌కెళ్ళడము, పడుకోవడము, లేవడము ఇటువంటివన్నీ పశుపక్షులకు కూడా ఉండే ధర్మాలు. పైగా పక్షులకు ఎగరడం ధర్మం. పశువులకు భూమి మీద నడవడం ధర్మం. ఇట్లాంటివన్నీ వాటి ధర్మాలు. ఇప్పుడు పశుపక్షులయిపోయిన తర్వాత మనుషులకి గూడా ధర్మాలుంటాయి. ఆ మనుషులకు గూడా ఏముంటాయి? పశుపక్షులకున్నట్టే లేవడము, పడుకోవడము, అన్నం తినడము, బాత్రూమ్‌కెళ్ళి రావడము, అన్నం కోసం ప్రయత్నాలన్నీ చేసుకోవడము ఇటువంటివన్నీ ధర్మాలుగా ఉంటాయి. కాక మళ్ళీ స్పెషల్‌గా మనిషికి ఆలోచించడము మొదలైన ధర్మాలన్నీ ఉంటాయి. ఇవన్నీ గాక మళ్ళీ ఇంకా కొంచెం లోతుగా చూసామంటే, ఒక మనిషో, పశువో, పక్షో ఉన్నదనుకోండి. వాటికి ఉన్న కళ్ళకు కన్ను అన్న ఇంద్రియానికి చూడడం అన్న ధర్మం ఉంటుంది. అట్లానే చెవు అన్న ఇంద్రియానికి వినడం అన్న ధర్మం ఉంటుంది. అవన్నీ వాటి ధర్మాలు. ఇప్పుడు చూస్తున్నారా ఇవన్నీ ధర్మాలు. ఈ ధర్మాలన్నీ గూడా నడుస్తూనే ఉంటాయి. ఈ ధర్మాలేవి ఆగడానికి వీల్లేదు. పైగా ఒక ధర్మం పక్క వస్తువు చెయ్యలేదు. కన్ను ధర్మం చూడడం అయితే, అది చూడడం అన్న పనొకటే చేస్తుంది. అది దాని వ్యవహారము. కంటికి చూడడం అన్న ధర్మం ఉన్నది అంటే, అది చూడడం అన్న పని ఒకటే జేస్తుంది. అది తినడం అన్న పని చేయదు కన్ను. ఒకవేళ అది ప్రయత్నం చేసిందనుకోండి, చూడడం అన్న ధర్మం ఉన్న కన్ను, అన్నం తినడం అన్న పని చేస్తానని బయలుదేరితే అది దానికి అధర్మం. ఎందుకంటే దాని ధర్మం గాదది.
దాని ధర్మం ఏమి చూడ్డం. అట్లానే పక్షికి గాల్లో ఎగరడం అన్న ధర్మం ఉంటుంది. అంతేగాని ఏనుగు గాలిలో ఎగురుతానని ప్రయత్నం చేయడానికి కుదరదు. దాని ధర్మం భూమి మీద నడవడం. ఒకవేళ ఏనుగు ఆకాశంలో ఎగురుతానికి ప్రయత్నం చేసిందనుకోండి, దానికి అది అధర్మం. దాని ధర్మం గాదు అని అర్థం. పక్క ధర్మాలన్నీ మనం చేయడానికి వీల్లేదు. ఇదే విషయాన్ని మన భగవంతుడు మన భగవద్గీతలో పరధర్మాలన్నీ జేయడానికి ప్రయత్నం చేయకు భయం గలుగుతుంది. అంటే మృత్యు వస్తుంది. స్వధర్మం చేసుకో. నీకు ఏది ధర్మము అని నీకున్నదో నువ్వు అది చేస్తూ పో అని చెప్తారు. కాబట్టి కన్నన్న ఇంద్రియానికి చూడడం అన్న ధర్మం ఉంటే దాన్ని కట్టేద్దాము. ఏదో వస్త్రంతో దాన్ని మూసేద్దాం ఇట్లాంటివన్నీ చేయరాదు. దాని ధర్మం అది చేస్తుంటుంది. మనం మధ్యలో అడ్డం పడరాదు. దేని ధర్మం దానికుంటుంది. దేహేంద్రియ మనోప్రాణాలకు వాటి ధర్మాలు వాటికుంటాయి. దేహేంద్రియ మనోప్రాణాలతో కూడి ఉన్న ఆ దేహికి కూడా దాని ధర్మాలు దానికి ఉంటాయి. ఒకదాని ధర్మము ఒకటి చేయడానికి వీల్లేదు. కుదరదు. అట్లా పని చెయ్యదు. చెట్ల ధర్మాలు, జంతువుల ధర్మాలు, ఆకాశం ధర్మాలు, మనుషులు ఇట్లా చేయడానికి కుదరదు. ఎందుకు అంటే దేని ధర్మము దానికి విధించబడి ఉన్నది. అట్లానే దేహమున్నది అంటే దానికి దెబ్బలు తగలడము, దానికి ఆధిలో, వ్యాధిలో కలగడము, దానికి నాశం కలగడం అన్నది దాని ధర్మము. ఆపడానికి ప్రయత్నం చెయ్యరాదు. ఇవన్నీ ఎందుకు అర్థం చేసుకోవడం ముఖ్యము అంటే, దేని ధర్మం దానికి ఉంటుంది అని మనం తెలుసుకోవడం అత్యవసరం. లేకపోతే వాటి ధర్మాలన్నీ నేను చేస్తాననుకుని వీడు కూర్చుని, దేహానికి ఉన్న జర, మరణము, ప్రాణానికి ఉన్న ఆకలి, దాహము, మనసుకున్న దుఃఖము, శోకము నాకున్నాయనుకొని వీడు కన్‌ఫ్యూజ్ అవుతాడు. ఎందుకు అంటే ఆత్మకు ఈ ధర్మాలు లేవు. దేహేంద్రియ మనోప్రాణాలకు వాటి సంఘాతానికి ఆ విధమైన ప్యాకేజెస్‌కి దేనికి దానికి సెపరేట్ ధర్మాలుంటాయి. అవన్నీ చేస్తూ కూర్చుంటాయి. వాటిని ఆపరాదు. అవి నీవి అని అనుకోరాదు. ఈ పాయింట్ ఒకవేళ అర్థం గాకపోతే ఆత్మ ధర్మాలని అనాత్మల పైన, అనాత్మ ధర్మాలని ఆత్మ పైన అధ్యారోపణ చేసుకొని అయథావత్తుగా తెలుసుకుంటారో, ఆ విధంగా అయథావత్తుగా చూడడమే ఏదున్నదో దాని పేరు మోహము. మోహము అన్న పదానికి అర్థమేమి, ఈ రకంగా దేని ధర్మం దానికుంటుంది. అది చేస్తూ పోతుంటుంది. నాకు సంబంధం లేదు అని తెలుసుకోకుండా, పక్క ధర్మాలన్నీ, దేహ ధర్మాలన్నీ, ప్రాణ ధర్మాలన్నీ, ఇంద్రియ ధర్మాలన్నీ, చెట్టు ధర్మాలన్నీ, పుట్ట ధర్మాలన్నీ నాకే ఉన్నాయనుకుని వీడు తగిలించుకున్నాడంటే, వాడు పోతున్నాడు అని అర్థం. వాడు మోహంలో ఉన్నాడు అని అర్థం. సరే, ఇప్పుడు ఇంతవరకు చూసాం గదా! ఇది ఒక సెట్ ధర్మం. ప్రపంచంలో ప్రతి దానికి దేని ధర్మం దానికుంటుంది. ఆకుకు ఆకుపచ్చ రంగులో ఉండడం అన్న ధర్మం ఉంటుంది. కావాలంటే అది ఒక్కొక్కప్పుడు ఎర్రగా ఉండొచ్చు. అది ఇంక కొంచెం రంగు మారొచ్చు. ఎందుకు అని కారణం ఉంటుంది. ఆ కారణానికి ఆ రంగు ఆకుకు ఉండడము దాని ధర్మం. మధ్యలో మనం అడ్డుపడడానికి వీల్లేదు. అట్లనే ఏ సమయంలో ఏ చెట్టు పుష్పించాలి, ఏ చెట్టు ఫలించాలి, ఏ చెట్టు నశించాలి, ఏ చెట్టు మళ్ళీ కొత్తగా పుట్టాలి అన్నవి కూడా కాలానుగుణంగా వాటి ధర్మాలు వాటికి నియమించబడి ఉంటాయి. మధ్యలో వాటిని ఆ ధర్మాల్ని మనము మార్చడానికి, అడ్డుపడడానికి, అవన్నీ జేయడానికి ప్రయత్నం చేయరాదు. చేస్తే ఏమవుతుంది? నీకు అక్కర్లేని ధర్మమంతా నువ్వు తలకు చుట్టుకున్నట్టవుతుంది. నువ్వు పోయి అధర్మం, ఎందుకంటే నీ ధర్మం గాదు, నీ పని గాదు. నీకెందుకు? అప్పుడు అధర్మాన్ని ఆచరించినట్టవుతుంది. కాబట్టి ఇవన్నీ కలిపి ఒక సెట్ ధర్మాలు. ప్రపంచంలో దేని ధర్మం దానికుంటుంది. ఇప్పుడు సెకండ్ సెట్ చెప్తాను. ఆకాశం దగ్గర నుంచి భూమి దాకా పంచభూతాలకు. పంచభూతాలతో తయారైన చెట్లకు వాటితో తయారైన ఆ పంచభూతాలతో దేహాలు తయారై ఉంటాయి గాబట్టి, పాంచభౌతికమైన దేహాలతో ఉన్న మన పక్షులకు, పశువులకు, మనుషులకు గూడా వాటి ఆ ఇంద్రియాలకు, దేహాలకు, ప్రాణాలకు వాటి ధర్మాలు వాటికి ఉంటాయి. చాలా స్పెసిఫిక్‌గా మనిషికి మాత్రం కొన్ని స్పెషల్ ధర్మాలుంటాయి. మనిషి అని ఏ ప్యాకేజ్ ఉన్నదో,
దానికి ఆ బాడీకి ముసలితనము లేదా పెద్ద అవ్వడము, వృద్ధి చెందడమో, క్షయించడమో, నశించడమో, మార్పు చెందడమో, వ్యాధులతో ఉండడమో, ఆరోగ్యాలతో ఉండడమో, ఇవన్నీ గూడా ఆ దేహానికున్న ధర్మాలు. ఆ దేహం తర్వాత ప్రాణానికి ఆకలి, దాహము. నేను మాటి మాటికి చెప్తున్నాను. ఒకవేళ మనసులో నుంచి జారిపోతే గుర్తుపెట్టుకోండి. ఆకలి, దాహము ప్రాణ సంబంధమైన ధర్మాలు. ఎందుకంటే ప్రాణం పోతుంది అంటే అన్నం తింటే ప్రాణం నిలబడుతుంది. ప్రాణం పోతుంది అంటే మంచినీళ్ళు తాగితే ప్రాణం నిలబడుతుంది. అట్లాంటివన్నీ దానికుంటాయి. దాహము, అన్నము అటువంటివన్నీ ప్రాణానికున్న ధర్మాలు. ఇప్పుడు ఇటువంటి ధర్మాలేవున్నాయో ఇవన్నీ చేస్తూ ఉన్నవాడుంటాడు గదా! వాడిలోని దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు వాటి వాటి పనులవి చేస్తూ ఉంటే, వాటి వాటి ధర్మాల్ని అవి ఆచరిస్తూ ఉంటే, ఆ దేహంలో ఉన్న దేహికి కొన్ని ధర్మాలను స్పెసిఫిక్‌గా చెప్పారు. ఈ కొన్ని ధర్మాలను స్పెసిఫిక్‌గా చెప్పారు అని నేనేది హైలైట్ చేసి, కోట్ చేసి చెప్తున్నానో, అవన్నీ మన శాస్త్రాల్లో ఉంటాయి. మన శాస్త్రాల్లో జనరల్‌గా ఏదో ఆకాశం ఉన్నదంటే దానికి శబ్దం ఉంటుంది. ఏదో గాలి ఉన్నదంటే దానికేదో స్పర్శ ఉంటుంది. దానికేదో భూమి ఉన్నదంటే ఏదో గంధం ఉంటుంది. ఏదో కన్నున్నదంటే దానికి చూడ్డం ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఒక లిస్ట్ రాసి దాన్ని పక్కన పెట్టి, ఇంక తర్వాత నువ్వు కూర్చోరా, నువ్వు అబద్ధం చెప్పకో, నువ్వు పక్కన వాడిని హింసించకో, ఎవరిని ఏది యాచించకో, స్వాధ్యాయం చెయ్యి, విచారణ చెయ్యి, నువ్వెవరివో తెలుసుకో, నీ కర్తవ్యాల్ని నువ్వు తప్పకుండా నిర్వర్తించు అనేది చెప్తారో, ఇవి సెపరేట్ స్పెషల్ ధర్మాలు. ఇప్పుడు కన్నుంటే దానికి చూడ్డం అన్న ధర్మము ఉంటూనే ఉంటుంది. వీడు కావాలనుకున్నా, కావాలనుకోకపోయినా గూడా కంటికి చూడడము లేదా కన్ను మూసుకుంటే చూడకుండా ఉండడం అన్న ధర్మాలు దానికి ఆటోమేటిక్‌గా ఉంటాయి. వీడు చేయగలిగిందేమీ లేదు. అవసరం గూడా లేదు. చెవులున్నాయంటే వింటూనే ఉంటాయి. వాడు చేయగలిగింది లేదు. వాడు ఆ మధ్యలో దాని గురించి చేయవలసిన అవసరం గూడా లేదు. అట్లాంటి దేహేంద్రియ మనోప్రాణాలకున్న ధర్మాలన్నింటిని పక్కన బెట్టి, మనుషులకు మాత్రం స్పెషల్‌గా అన్నం తినడము, బాత్రూమ్‌కెళ్ళి రావడము, నిద్రబోవడము, లేవడము, వాళ్ళతో వీళ్ళతో కూడడము, పిల్లల్ని కనడము, ఇట్లాంటివేవున్నాయో ఇవి అన్ని జంతువులకు, పశుపక్షులన్నిటికి కామన్‌గా ఉన్న ఫీచర్. ధర్మాలు. ఇవి కాక మనిషిగా పుట్టినందుకు ముముక్షుత్వం అన్నది నీకు స్పెషల్‌గా విధించబడ్డ ధర్మం అని చెప్తూ ఉన్నప్పుడు చూస్తున్నారా? ఇంతకు ముందు ఆటోమేటిక్‌గా ఇంద్రియాలకో, ఆ వస్తువులకో ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ధర్మాలేవున్నాయో, పువ్వున్నదంటే వికసిస్తుంది, పువ్వుందంటే తెల్లగానో ఏదో ఒక రంగులో ఉంటుంది, పువ్వున్నదంటే ఏదో వాడిపోతుందని దాని ధర్మం ఆల్రెడీ అందులో నిక్షేపమై ఉన్నది. వాటిని అవి చేసుకుంటూ పోతాయి. మనిషికి ఉన్న స్పెసిఫిక్ ధర్మం ఏంటి అంటే, ఒక ధర్మాల సెట్ శాస్త్రాల్లో రాసిస్తారు. వాటిని వీడు చెయ్యాలి అనుకోవచ్చు, చెయ్యను అనుకోవచ్చు. వీడిష్టం. వీడి కంట్రోల్‌లో ఉన్న ధర్మాలు కొన్ని ఉంటాయి. నువ్వు పూజ చెయ్యి, పొద్దున్నే లే, చదువుకో, అర్థం చేసుకో, నువ్వు అబద్ధాలన్నీ చెప్పకో, కోరికలు తగ్గించుకో, కోపాలు తగ్గించుకో, తిండి తగ్గించుకో. నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్పినవన్నీ ధర్మాల సెట్ ఏదున్నదో మన శాస్త్రాలు చెప్పేవి, అవి వాడు చెయ్యొచ్చు, వాడు మానుకోవచ్చు. వాడిష్టం. కాబట్టే ఇప్పుడు వాడు జంతువుల్లాగా తింటాడు, బాత్రూమ్‌కెళ్తాడు, నిద్రపోతాడు, లేస్తాడు, వాళ్ళతో వీళ్ళతో కూడతాడు, పిల్లల్ని కంటాడు. ఇంకా ఆ దేహము వార్ధక్యంలోకొస్తుంది జరాతో, తర్వాత మరణంతో నశిస్తుందనుకోండి. ఇంక వీడు చేయడానికి ఏముందక్కడ? ఏమీ లేదక్కడ. ఆ దేహేంద్రియ మనోప్రాణాలు వాటి ధర్మాలనవి చేస్తూ ఉంటే వీడింగ ఊరుకోవాల్సిందే అంతే జంతువులు చేసినట్టు. అంత మాత్రానికి అయితే శాస్త్రాలన్నీ వాడికి చెప్పవలసిన పని లేదు. కానీ వీడు చేస్తే చెయ్యొచ్చు, లేకపోతే మానుకోవచ్చు. వాడిష్టం. వాడి కంట్రోల్‌లో, వాడి వశంలో ఉన్న ధర్మాలేవున్నాయో, ఆ ధర్మాల సెట్ ఒకటుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలగాపులగం చేసి మనవాడు దేహాది ధర్మాలేవున్నాయో ఆటోమేటిక్‌గా ఇన్‌బిల్ట్ ధర్మాలు, వాటిని కూడా నావే అనుకుంటున్నాడు మనవాడు.
వీడు చేస్తే చేయొచ్చు, మానుకుంటే మానుకోవచ్చు అని శాస్త్రాలు చెప్పిన ధర్మాలేవున్నాయో, ధర్మంగా నువ్వు ఈ కర్మలు చెయ్యి అనేవున్నాయో, అవన్నీ గూడా నావే అనుకుంటాడు వాడు. ఇప్పుడు కంటికి చూడడము అన్న ధర్మం ఉన్నది గదా! కంటికి చూడడము అన్న ధర్మం ఉంటే, కన్నేం జూస్తుంది? చూడడము అన్న వ్యవహారం పెట్టుకుంటుంది. అవన్నీ వీడికేమి సంబంధము? కంటికి చూడడము అన్న ధర్మం ఉంటే, కన్ను ధర్మంగా చూస్తుంటుంది. మంచిది శుభం. చూడడము అదెందుకు? ఏ విధంగా చూడగలదు అంటే, ఎదురుగా ఏదో దృశ్యం ఉంటే చూస్తుంటుంది. ఆ దృశ్యంతో ఈ కంటికి ఆ కనెక్షన్ ఉంది. ఆ వ్యవహారం. చెవి అన్నది ఏదో ఒకటి ఇంద్రియం ఉన్నదంటే దానికి వినడము అన్న ధర్మం ఉంటుంది. అది శబ్దంతో వ్యవహారం పెట్టుకుంటుంది. వీడికెందుకు మధ్యలో? ఏమి సంబంధము? మనస్సు అని ఏదో ఒక ఇంద్రియం ఉన్నదంటే దానికేదో బాధపడడము, ఏడవడము, దుఃఖించడము లాంటి ప్రాబ్లమ్స్ నాకు ధర్మము అని అదనుకుంటుంది. దాని ధర్మం అది. మనసుకోసారి సంతోషంగా ఉండడము, ఉద్వేగం చెందడము, ఒకసారి అది కుంగిపోవడము, ఒకసారి మోహంతో ఉండడం, ఒక్కోసారి శోకంతో ఉండడం, ఒక్కోసారి సంతోషిస్తూ ఉండడం, ఒకసారి తృప్తిగా ఉండడం, ఒకసారి అసంతృప్తిగా ఉండడం దాని పనులవేమి. దాని ధర్మాలు. అందుకనే అవి లోకంలో ఏదో వ్యవహారాలన్నీ పెట్టుకుంటుంది. వీటికెందుకు మధ్యలో? ఆ వ్యవహారాలన్నీ ఉంటాయి కదండీ అంటున్నాడు. ఉంటాయి. దేనికి? ఆ ధర్మాలన్నీ ఉన్నవి ఈ శ్రమ, అలసట, కర్మలు చెయ్యడము, వ్యవహారాలతో ఉండడము, ఇష్టాలుండడము, ఇష్టం లేకపోవడము, భరించడము, భారాలు ఇవన్నీ దేనికి? ఆల్రెడీ ఈ ధర్మాలతో కూడి ఉన్న దేహేంద్రియ మనోప్రాణాలకు, ఇంద్రియాలకు వాటికి ఉంటాయి. వీడికి కాదు. అవన్నీ గూడా నావే అనుకుంటున్నాడు వాడు. ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ధర్మాలు కండిషన్స్ అన్నీ గూడా. రెండోదేం జేస్తున్నాడు సెకండ్ సెట్ అని చెప్పుకున్నాం గదా! మన శాస్త్రాలన్నీ నువ్వు రాజువైతే రాజధర్మాలుంటాయి. నువ్వు భర్తవైతే భర్తృధర్మాలుంటాయని ఏంటో చెప్తుంది. ఆ శాస్త్రం చెప్పిన ధర్మాలన్నీ నేను చెయ్యడము భగవదారాధన అని చెప్తున్నాడు. ఈ సెకండ్ రకం వీడు చెయ్యొచ్చు, మానుకోవచ్చు, వేరే రకంగా చేయొచ్చు. అవన్నీ గూడా నా ధర్మాలని చెప్తున్నాడు. ఈ శాస్త్రము సెకండ్ సెట్ ఆఫ్ ధర్మాల్ని ఎందుకు చెయ్యమని చెప్పింది అంటే, ఇదిగో ఈ కర్మల్లో నుంచి దాటిపోవడానికి మార్గాన్ని చూపిస్తూ, ఆ చేసే కర్మలే నువ్వు అవిచారితంగా చేశావంటే, అనాలోచితంగా ఆలోచన లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేశావంటే, పశువులాగా చేస్తావు నువ్వు. ఇంకప్పుడు నీ స్థితిని నువ్వు పొందవు. కానీ అనాలోచితంగా అవిచారణతో గాకుండా, విచారణతో, ఆలోచనతో ఒకవేళ నువ్వు అదే కర్మల్ని చేశావంటే యోగమవుతుంది. అప్పుడు కర్మల్ని దాటిపోవచ్చు నువ్వు. ఇంక జన్మలుండవు. అందుకోసం ప్రయత్నం చెయ్యి. అది నీ ధర్మము అని చెప్తుంది. చూస్తున్నారా? ఇది సెకండ్ సెట్ ధర్మం. నువ్వు ఇట్లా చేశావంటే, నువ్వు ఈ జన్మల పరంపరలో నుంచి బయటపడతావు. మోక్షాన్ని పొందుతావు. అది మోక్షం కావాలని కోరుకోవడమో, మనిషిగా పుట్టినందుకు ముముక్షత్వము నీ ధర్మము అని చెప్తుంది. ఆ ధర్మాన్ని గూడా ఇందులోనే కలుపుకొని, కర్మలు జేసుకుంటూ కూర్చుంటే చాలు గదా! కర్మలు చేసుకుంటూ కూర్చోవడం నీ ధర్మం అని చెప్పవు శాస్త్రాలు. కర్మలు చేసుకుంటూ కూర్చోవడం నీ ధర్మం ఏంటి? జంతువుల ధర్మం అన్నీ గూడా. అన్ని జంతువులకున్న ధర్మం అది. కర్మ చేసుకుంటూ కూర్చోవడం. ఏదో ఒకటి జేయడం, తెచ్చుకోవడం, తినడం, బాత్రూమ్‌కెళ్ళి రావడం, పడుకోవడం, లేవడం, వాళ్ళతో వీళ్ళతో కూడడం, బిడ్డల్ని కనడం ఇంతే గదా! మొత్తం అన్నీ పశుపక్షాదులు జేసేది, చెట్లు, పుట్టలు అన్నీ జేసేది. నువ్వు గూడా అట్లనే చేస్తే నీకో పుస్తకాలెందుకు, శాస్త్రాలెందుకు, నీకు ధర్మాలు ఉపదేశం జేయడం ఎందుకు? ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ధర్మాలు జరిగిపోతూ ఉంటాయి. నావి కావు అని తెలుసుకో. నువ్వు ధరించవలసిన ధర్మమేది అంటే, ఈ కర్మలన్నీ నేను చేయవలసిన పని లేదు. నాకు కాదు. నేను అకర్మ అని తెలుసుకునేంత వరకు కర్మల్ని యోగంగా చేయవలసి ఉంటుంది. అదెట్లా చెయ్యాలి అని నేర్పిస్తుంది మన శాస్త్రం. అంతేగాని కర్మలు చేసుకుంటూ కూర్చోవడమే అచ్యుతారాధనం గాదు. చేస్తూ ఉన్న కర్మల్లో నుంచి దాటిపోవడం ఎట్లా అని తెలుసుకొని చెయ్యడము అచ్యుతారాధనం. ఎందుకు? నువ్వు చ్యుతమయ్యావిప్పుడు కదా! ఆత్మస్థితి నుంచి చ్యుతమయ్యి అనాత్మల్లోకి చేరి, అనాత్మ ధర్మాలన్నీ నా ధర్మాలనుకుంటున్నావు నువ్వు. అనాత్మ ధర్మాలు, అధర్మాలన్నీ నా ధర్మాలనుకుంటున్నావు. అనాత్మ ధర్మాలన్నీ నా ధర్మాలనుకుని, అవే ధర్మాలు ఆ రకంగా నేను ధర్మంగా ఉంటే నాకేంటో అచ్యుతారాధనం అంతా వస్తుంది. దానివల్ల పుణ్యమంతా వస్తుంది. ఏంటో వస్తుంది. నీకేమి రాదక్కడ. నీవి కావా ధర్మాలు. అవన్నీ నేను చేస్తూ కూర్చున్నాను అనుకుంటే, దాని పేరే మోహము. ఎందుకు? అధర్మాలన్నీ, కర్మలు నీవి కావు.
పశువులకు, పాశాలకు బద్ధమై ఉన్న వాటికి ఆ కర్మలన్నీ ఉంటాయి. ఏమి పాశాలు? కర్మపాశాలు మళ్ళీ. కర్మపాశాలకు బద్ధమై, ఆ పాశాలతో తగులుకుని బయటపడలేకుండా పశువులు కర్మలు చేస్తూ ఉంటే, వాటిలాగా నువ్వు గూడా అదే పనిగా కర్మలు చేస్తూ, అది కేవలము నా ధర్మము, ఇది నా కర్తవ్యము, ఇదే అచ్యుతారాధనం అంటే ఆల్రెడీ చ్యుతమయ్యావు. పైగా మోహంతో ఉంటావు. కనీసం జంతువులు గుడ్డెద్దు చేలో పడ్డట్టు కర్మలు చేసుకుంటూ పోతే వాటి ఇంద్రియాల్ని బట్టి కర్మలు జరుగుతూ ఉంటే అవి నాది అనవు, కాదు అనవు. వాటికి ఆలోచనే లేదు. నువ్వేం చేస్తావు పైగా పశువుల కన్నా అధ్వానంగా ఇంద్రియాలు ఏదో మైథున గురించిన కోరిక వాటికి కలిగితే పక్కన దేహాలతో కూడితే అది కూడా నా కర్మ అనుకుంటావు. ఇంద్రియాలన్నీ మైథునేంద్రియాలు పక్కన మైథునేంద్రియతో కలవడం వల్ల ఏవో వేరే దేహాలన్నీ పుట్టుకుని వస్తే అది గూడా నా కర్మ అనుకుంటావు. ఈ రకంగా కర్మకు బద్ధుడివై నువ్వు, కర్మపాశాలకు బద్ధుడివై పశువై, ఆ కర్మలన్నీ చేస్తే నేను అచ్యుతం ఆరాధన చేసినట్టని చెప్పుకుంటున్నావు నిజంగానా? అచ్యుతారాధన మాది చ్యుతారాధనమా? చ్యుతమైపోవడాన్ని, అసత్తులోకి జారిపోవడాన్ని ఆరాధిస్తూ నువ్వు అచ్యుతారాధనమని ఎట్లా చెప్తావు? వ్యర్థమైన పని చేస్తూ అధర్మాలన్నీ ఆచరిస్తూ ధర్మం అని ఎట్లా చెప్తావు? ఒకటేంటంటే ఫస్ట్ సెట్ ధర్మాలు ఏవైతే ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ఉన్నాయో కంటికి చూడడం లాంటివన్నీ నావే అంటావు. రెండోది ఈ కర్మల్లో నుంచి బయటపడేందుకు ఇది నీ ధర్మము, ముముక్షుత్వం కావాలి నీకు జిజ్ఞాస కావాలి అంటే, జిజ్ఞాస, ముముక్షుత్వం జనరల్‌గా బెట్టుకుని, కర్మల్ని ప్రైమరీగా బెట్టుకుని కర్మలు చేసుకుంటూ కూర్చుంటావు. కర్మలు చేయడము మన ధర్మం కాదు. కర్మల్ని దాటిపోవడము, ఎట్లా అని విచారణ చేయడము మన ధర్మం. ఒకవేళ కర్మల్ని వదిలిపెడుతూ పోవడము, వదిలిపెట్టడానికి ఏమి చెయ్యాలి అని విచారణ చేస్తూ పోవడము చెయ్యకపోతే, కేవలం కర్మలు చేస్తూ ఉన్నాము అంటే, అవన్నీ నా ధర్మాలు అనుకుంటూ కర్మలు చేస్తూ ఉన్నాము అంటే, మనము మనుష్యత్వం నుంచి మృగత్వంలోకి, పశుత్వంలోకి జారాము అని అర్థం జేసుకోవాలి. ధర్మం గురించి, అధర్మం గురించి చాలా మోహం ఉంటుంది. అయథావత్తుగా అధ్యారోపణ చేసుకుని. కాబట్టి ధర్మం అనగానే మనల్ని అన్నీ ఒక్కటే అనుకోరాదు. మనుషులుగా పుట్టినందుకు మన ధర్మము ఒక్కటే. మనమెవరు అని మనము విచారణ చెయ్యడము, కర్మల్ని వదిలిపెడుతూ వెళ్ళడము, మనుషులుగా మనుష్యత్వాన్ని పొందినందుకు ముముక్షుత్వంతో ఉండడము, అందుకు కావలసిన జిజ్ఞాసతో ఉండడము మన ధర్మము. మనిషిగా పుట్టినందుకు మన ధర్మము. శుభం భవతు.